ఫోన్ చేస్తున్నట్టు కాస్త చేద్దామా? చేయండి, ఏమన్నా రెడీ చేస్తున్నాం. ఇచ్చారు మాధవి ఇచ్చారా? సోల్ ఆఫీస్లో ఇచ్చేసారు. లేకపోతే ఓ పని చేయండి సార్, ఏర్పడినటువంటి కలయికతో ఏర్పడినటువంటి కూటమికి అత్యధిక స్థానాలు ఇవ్వడం అన్నటువంటి వెనుక చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మారు మాట ఇచ్చారంటే దాన్ని నెరవేర్చేంత వరకు నిద్రపోడు. మీరు ఇటీవల ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే, అంటే నెక్స్ట్ డేనే ఆయన అధికార పీఠం ఎక్కిన మొట్టమొదట సంతకాలు చేసింది అత్యున్నతమైనటువంటి ప్రజలు కోరినటువంటి స్కీముల మీద చేయడం అనేటువంటి జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్నే కాకుండా ఎలక్షనీరింగ్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతి క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి ఆయన సంతకం పెట్టాడన్నది మీ ముందు పెడుతున్నా. సో మొట్టమొదట సంతకం డిఎస్సి మీద గత 5 సంవత్సరాలుగా బీఈడీ చేసినటువంటి వాళ్ళు, మరి డెట్ చేసినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేక ఒకవైపు నిరుద్యోగంతో బాధపడుతుంటే మరొక వైపు పిల్లలకు టీచర్లు లేక స్కూళ్ళు మూసేసి దాదాపుగా 3,50,000 మంది పిల్లల్ని బడి బయట పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద సంతకం పెట్టడం, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు గోడకు సున్నాలేసి రంగులు వేసి చదువులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదం. చదువులు రావాలంటే టీచర్లు ఉండాలి కాబట్టి టీచర్లు రిక్రూట్ చేయడం అనేటువంటి జరిగింది. రెండవది మీరు గమనిస్తే ల్యాండ్ టైటిలింగ్, ఇది మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఎలక్షనీరింగ్లో రైతులు మూకుమ్మడిగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మా తాతల కాలం నుంచి వచ్చినటువంటి మా భూముల మీద, మా ఆస్తుల మీద వాటి హక్కులను ధృవీకరించే పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటని అందరూ కూడా ప్రశ్నించారు. సో ఆ రోజే ఆయన ఆ యాక్ట్ యొక్క ప్రతుల్ని కాల్చివేయడం కూడా జరిగింది. చేసిన తప్పును సరిదిద్దుకొని పొరపాటు జరిగిందని ఆయన బొమ్మలు తీసేయకపోగా ఆ ప్రతులను కాల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతామంటారు వైసీపీ నాయకులు. సో అందుకే రైతుల కోరికను మన్నించి రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఆ రద్దు మీద ఆయన సంతకం పెట్టడం అనేది ఈరోజు రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మూడవది పెన్షన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, నేను 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేశాను, ఆ 2,000 ఇప్పుడు 4,000 చేస్తున్నాను, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా 3,000 చేస్తానని చెప్పి 2,000 రూపాయలు తెలుగుదేశం పెంచినటువంటి పెన్షన్ని ముక్కుతూ మూలుగుతూ 5 సంవత్సరాలు అప్పుడు 200 ఇప్పుడు 200 అని చెప్పి దాదాపుగా 60 లక్షల మంది ముసలివాళ్లకు కానీ లేదా మన వికలాంగులకు కానీ లేదా విడోస్కి కానీ తీవ్ర అన్యాయం చేసినటువంటి వైసీపీ పాలనకు చరమగీతం పాడినటువంటి ప్రజలకు మేలు చేయాలని మరి ఆయన ఇచ్చిన మాట మేరకు 4,000 రూపాయల పెన్షన్ పెంచడం అనేటువంటి జరిగింది. దాని మీద సంతకం చేశారు. ఇక్కడ గమనించాల్సింది, మన ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి
6,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి 6,000 చేయడం. అదేవిధంగా దీర్ఘకాలికంగా కాయలు పడినటువంటి రోగులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశంలో ఎవరు చేయలేదు, అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారు. ఇకపోతే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ని, పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్ని కూడా నిర్దాక్షిణంగా మూసివేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షనీరింగ్లో ఎక్కడికి వెళ్ళినా అయ్యా మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరుస్తారంటే తప్పకుండా తెరుస్తామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు 100 రోజుల్లో ఏవైతే తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు నడిచాయో అవన్నీ కూడా తిరిగి తెరవబడతాయి. అందులో 5 రూపాయలకే భోజనం దొరుకుతుందన్నటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మా యువనేత లోకేష్ బాబు గారు యువగళం ద్వారా ప్రకటించారో ఆ 20 లక్షల ఉద్యోగాలను నింపడానికి ఇప్పుడున్నటువంటి యువతలో ఉన్నటువంటి స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో, మరి ఆ స్కిల్స్ ఎక్కడైతే ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్స్ను కోరేటటువంటి ఇండస్ట్రీకి అనుసంధానం చేసి అక్కడ వీళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది ఒక భాగం. లేదు కొన్ని ఇండస్ట్రీస్లో ఇప్పుడున్న స్కిల్స్ కన్నా ఇంకా అధునాతనమైనటువంటివి లేదా అప్గ్రేడేషన్ స్కిల్స్ కావాలని కోరితే అదే యువతకు అప్గ్రేడేషన్ స్కిల్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీలో వాళ్ళని ప్లేస్మెంట్ ఇప్పించడం. ఈ రకంగా ఇప్పుడున్నటువంటి యువతకు ఉన్నటువంటి స్కిల్స్ని అంచనా వేయడానికి నిపుణుల చేత టీములు ఏర్పాటు చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఈరోజు ఎక్కడ పడినా యువత ముందుకొచ్చి మాకు మంచి రోజులు వచ్చాయని చెప్తున్నారు. సో ఇక్కడ మేము 5 అంశాల్లో కూడా మొదటి రోజే సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు తన పాలనను గాడిలో పెట్టడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకున్నారన్నది మీ దృష్టిలో పెడుతున్నాం. అదే కాకుండా అధికారుల యొక్క పోస్టింగ్లో కూడా ప్రక్షాళన స్టార్ట్ అయింది. మీరు గమనించారో లేదో, చీఫ్ సెక్రటరీని మేము నియమించుకున్నాం. చీఫ్ సెక్రటరీ గారిని నీరబ్ కుమార్ గారిని బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ, ఆయనకు ఒరిజినల్గా సీనియర్ కాబట్టి ఆ రోజు జవహర్ రెడ్డి గారిని నియమించేటప్పుడు ఈ నీరబ్ కుమార్ లాంటి వాళ్ళు 5 మంది సీనియర్లు కాదని జవహర్ రెడ్డికి ఇవ్వడం తప్పని ఆ రోజు మేము అన్నాం. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని నీరబ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే మీరు ఇంకొక పోస్టింగ్ చూస్తే శ్యామలరావు గారు టీటీడీ ఈఓ, మరి అక్కడ మేము మా తెలుగుదేశం అధినేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. అట్లాగే సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించబడినటువంటి రవిచంద్ర, ఆయన కూడా మన సీఎం గారి యొక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు. మరి గతంలో మీరు చూశారు ముఖ్యమైనటువంటి పోస్టులు అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం. సో మాకు అన్ని వర్గాలు సమానమే. సమన్యాయాన్ని పాటించడం తెలుగుదేశం యొక్క ఉద్దేశం. సోషలిజంలో ముందుంటాం. కాబట్టి ఇక్కడ మనం అందరూ గమనించాల్సింది, అర్హత ఉంటే ఎవ్వరికైనా అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలందరూ కూడా ఇంకా మంచి పాలన, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు మంచి జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం పొందుతున్నారని తెలియజేయడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అట్లానే మీరు కూడా మీ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం అలాంటి కార్యక్రమం ఏదైనా శ్రీకారం ఆలోచన? డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే బాబు గారు ఆలోచన సరళిలోనే చిన్నబాబు గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సో మా మంత్రుల యొక్క బాటలోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పత్తిపాడులో మేము ఆల్రెడీ అన్ని మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నాం. రేపు మీరన్నట్టుగా గ్రామ స్థాయిలో కూడా ఇవి జరపడం అనేటువంటిది జరుగుతుంది.
మీరు స్కిల్ డెవలప్మెంట్ ఇలా కరెక్ట్ ఉద్యోగాలు అంటున్నారు. గతంలో ఇలా చేస్తేనే చంద్రబాబు గారి మీద తీవ్ర వ్యతిరేకత చూపించారు, దాన్ని నిరూపించలేకపోయారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అది ఏ విధంగా ముందుకు సాగుతున్నారు? స్కిల్ డెవలప్మెంట్లో ఆ రోజు బెనిఫిట్ పొందినటువంటి 80,000 మంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విషయము ఆనాటి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడిని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు. తన మీద అనేక కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చలేని మహారాజుగా రాజకీయాలు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఏదో ఒక మచ్చ వేయాలని చేసినటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చెయ్యబోరు. ఇప్పుడు కూడా మేము స్కిల్ డెవలప్మెంట్లు మళ్ళా ప్రతి నియోజకవర్గంలో స్థాయిలో స్థాపించాలనేసి బాబు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాలేజీల్లో ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. బాగా మంచి కాలేజీలు ఉన్నటువంటి గ్రేడింగ్ ఉన్నటువంటి కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకు ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ వైసీపీ తాటాకు చప్పుడులకి భయపడి యువతకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. వాళ్ళ విమర్శలకి మేము సమాధానం చెప్పగలిగిన స్థాయి మాకుంది. మేము ఏ తప్పు చేయము. కాబట్టి ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో స్కిల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాం.